అరే ఈ తెలంగాణ ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నాము. ఆ రకమైనటువంటి అంటే మీరు ఒక ఆవేదనతోని చెప్పినటువంటి మాట అది. ఈ తెలంగాణలో ఏం జరుగుతలేదు, ఏదో జరుగుతుంది అనుకుంటే ఇట్లా అయిపోయిందండి. కానీ నాకు తెలిసినంత మటుకు తెలంగాణ ఉద్యమాన్ని మీ ఆధ్వర్యంలో మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడే ఏబీవీపీ తెలంగాణ అంటే తీర్మానం చేసింది. అంటే ఇవన్నీ అంటే ఈ కేసీఆర్ లేకపోతే ఇట్లాంటి పార్టీలు రాజకీయ పార్టీలు రాకంటే ముందే విద్యార్థి లోకంలో తెలంగాణ పోరాటాన్ని మొదలుపెట్టిందే ఏబీవీపీ అనేటువంటి ఒక మాట ఉంది. ఇది ఎట్లా సార్, ఇది కరెక్టేనా ఇది? అవును ప్రసాద్ గారు, నేను ముఖ్యంగా దీంట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే ఏబీవీపీ యొక్క స్టోరీ చాలా మంది, మేము జేఏసీలో లేని ఏకైక సంస్థ ఏబీవీపీ. జేఏసీలో లేము మేము ఎప్పుడు కూడా. అన్ని రాజకీయ పార్టీలు ఈవెన్ బీజేపీ కూడా వెళ్ళి జేఏసీలో కలిసింది, కానీ ఏబీవీపీ ఇండిపెండెంట్ గా ఉద్యమాన్ని నడిపింది. అందరికీ తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏబీవీపీ నిర్వహించినటువంటి పాత్ర. కానీ దానికన్నా ముందు తెలియాల్సింది ఏంటంటే 95లోనే 96లోనే మేము దీనిపైన పని ప్రారంభించాం. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి. అందుకని మేము అదేంటి మన ఇది బాసర నుంచి శ్రీశైలం వరకు తెలంగాణ సస్యశ్యామల యాత్ర ఎప్పుడు 96లో తీశాం. సస్యశ్యామల యాత్ర, రథయాత్ర, విద్యార్థి రథయాత్ర అక్కడ నుంచి బయలుదేరి బాసర నుంచి శ్రీశైలం వరకు తెలంగాణ అంతటా తిరిగింది. 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, కృష్ణా గోదావరి జలాలు రావాలనే డిమాండ్ తోటి, సస్యశ్యామలం కావాలి అనే డిమాండ్ తోటి విద్యార్థుల మధ్య క్యాంపస్ టు క్యాంపస్ ఈ రథయాత్ర వెళ్ళింది. అప్పటికి కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నాడు, పదవులు ఎంజాయ్ చేస్తున్నాడు టీడీపీలో ఉండి. ఇంద్రారెడ్డి పేరు మీరు తెలుసు కదా, సబితా ఇంద్రారెడ్డి భర్త, ఆయన కూడా ఒక యాత్ర చేస్తున్నాడు అప్పుడప్పుడే ఇక్కడ రంగారెడ్డి జిల్లా. ఆ సమయంలో ఏబీవీపీ యాత్ర చేసింది. 97లో మేము నెల్లూరులో తీర్మానం పెట్టాము. ఏబీవీపీ యొక్క గొప్ప ఇదేంటంటే ఇది జాతీయ సంస్థ. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక పెద్ద నేషనలిస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్. కానీ అంత జాతీయ సంస్థ అయి ఉండి కూడా ఒక ప్రాంతీయ విద్యార్థి సంఘం లాగా మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి అని ఆంధ్రాలో తీర్మానం చేశాం, నెల్లూరులో తీర్మానం చేశాం. అనుకోకుండా నేను ఆ తీర్మానం ప్రవేశపెట్టాను నెల్లూరులో. కానీ మా ఆంధ్రాకు సంబంధించిన అనేక మంది కార్యకర్తలు దీన్ని కొంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు కన్విన్స్ చేయాల్సి వచ్చింది, ఎందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి తీర్మానము ఏకగ్రీవంగా చేశాం. అయితే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన కాదు, ఆల్ ఇండియా బాడీ కూడా కూర్చొని తెలంగాణ ఒక న్యాయమైన డిమాండ్ అని ఏబీవీపీ నేషనల్ టీమ్ ఢిల్లీలో దీన్ని ఓకే చేసింది, తీర్మానం పెట్టిపించింది. 96లో 97లో మేము 97లో ఇది పెట్టాం. 97 ఎండింగ్ వచ్చేసరికి బీజేపీ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కాకినాడ తీర్మానం చేసింది. కనుక పొలిటికల్ పార్టీ కన్నా ముందే మేం చేశాము, బీజేపీతో మాకు ఏ సంబంధం లేకున్నా కూడా. ఇది చాలా మందికి తెలియదు. అప్పటికి ఇంకా కేసీఆర్ వీళ్ళంతా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలేదు. అలా చూస్తే ఉద్యమంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఏబీవీపీ నిర్వహించింది. చాలా మందికి అర్థం కాని విషయం, క్యాంపస్ లో మేము ఎందుకు విడిగా ఉన్నాము అంటే కొన్ని సంఘాలు, స్వార్థపూరితమైనటువంటి సంఘాలు డబ్బు కలెక్షన్ చేసి బాగా ఆంధ్ర వాళ్ళను బెదిరించి, ఇలాంటి కొంతమంది మిస్క్రియంట్స్ అంటాం, అందరు కాదు, కొందరు అలాంటి పనులు చేయడం కూడా మేము చూసాం. అందుకే ఉద్యమం యొక్క తప్పుదారి పడుతుంది, డబ్బుకు ఆశపడతారు, లేకపోతే డబ్బు సంపాదనగా మారకూడదు ఉద్యమం అని చెప్పేసి మేము నిలబడి. ఇంకొకటి ఏంటంటే ఎవడైనా బాధ్యత రహితంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ చేస్తారు, పరీక్షలను బైకాట్ చేస్తారు మూలుగుతే. కనుక ఏదైనా ఒక బైకాట్ చేయాలి, ఎమోషన్ ఉంటుంది ఉద్యమం టైంలో, కనుక బైకాట్ అని పిలిపిస్తాడు. ఒక టీవీ ముందరికి వస్తాడు, రేపు బైకాట్ అంటాడు, వారం రోజులు క్లాసులు జరగవని చెప్తాడు, పిల్లలు ఇంటికి పోతారు. ఇది జరగకూడదు అని చెప్పేసి మేము ముఖ్యంగా పరీక్షలను పక్కా జరిగేటట్టుగా మేము వ్యతిరేకించాము. ఒక సమయంలో అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యేది, చాలా మందికి తెలియదు ఈ విషయం. వీసీ దగ్గర కూర్చొని మేము గొడవ చేశాము, అకాడమిక్ ఇయర్ నష్టం కాకూడదు తెలంగాణ విద్యార్థులకు అని. అలా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమాన్ని మేము దగ్గరుండి నడిపాము. స్వయంగా కోదండరామ్ గారు ఏబీవీపీ ఆఫీస్కి వచ్చారు, సార్ జేఏసీలో ఉండండి, మనం ఎనర్జీ వస్తుంది, కలిసి పనిచేద్దామని. ఆర్ఎస్యు ఆర్ఎస్ఎస్ ఒకటి కావాలి అని జయశంకర్ నినాదం ఇచ్చారు, మీకు అందరికి ఇవన్నీ గుర్తుంటాయి. నేను ఆఫీస్లో కోదండరామ్ వారికి చెప్పాము, మేము బాధ్యతాయుతంగా ఉంటాము, మీ జేఏసీలు ఏదైనా పిలిపిస్తే మేము డిస్టర్బ్ చేయం, కానీ పరీక్షలు బైకాట్ చేసి అకాడమిక్ ఇయర్ నష్టం జరిగితే మాత్రం ఊరుకోము.
కానీ మేము పిలిపిస్తాం. మేము పిలిపించినప్పుడు మీరు బంధుకు సహకరించండి, లేకపోతే మీరు ఇచ్చినప్పుడు మేము సహకరిస్తాం. ఎనిమీస్ కాదు. కానీ కలిసి ఉండడం వల్ల ఈ విధమైన సమస్యలు ఉన్నాయని చెప్పాం. ఆ విధంగా ఉద్యమాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ తోటి మనం నడిపాం. ముఖ్యంగా ఆత్మహత్యలు బాగా జరుగుతున్న సమయంలో ఒక విశ్వాసం కలిగించడానికి సుష్మా స్వరాజ్ను హైదరాబాద్ తీసుకొచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్ లో రణబేరి, తెలంగాణ ఉద్యమ రణబేరి, విద్యార్థి రణబేరి ప్రోగ్రాం నిర్వహించింది. కేవలం ఆత్మహత్యలను ఆపడానికి ఈ ఉద్యమం చేశాం. ఆత్మహత్యలను మేము వ్యతిరేకించాం. ఒక దశలో మేము ఈ అమరవీరుల ఊరేగింపులు ఇది ఎక్కువ చేయడం వల్ల టెంప్ట్ అవుతున్నారు, సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంది అని కూడా మేము వాదించాం. ఆ విధంగా ఆత్మహత్యలను నిరోధించే ప్రయత్నం, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమము ఏబీవీపీ నడిపింది. చాలా మందికి తెలియదు. కొందరు అనుకున్నారు లక్షల మొక్కలను నాటి హరిత తెలంగాణ అని ఒక పెద్ద ఒకటే రోజు 1,00,000 మొక్కలు నాటి ఒక పెద్ద ఎఫర్ట్ చేశాం. ఎందుకు అలా చేశాము అంటే కేవలము రోడ్లపైకి రావడము, గేట్లు క్లోజ్ చేయడము, బస్సుల పైన వాటి మీద రాళ్ళు వేసడము ఇలా కాదు ఉద్యమం అంటే. కనుక మొక్కలు నాటి మన బీడుపడ్డ తెలంగాణలో మొక్కలు నాటి గ్రీనరీ పెంచి ఇది కూడా ఒక ఉద్యమంగా చేయాలి అని స్టూడెంట్స్ ను పాజిటివ్ డైరెక్షన్ ఇచ్చే పని చేశాం. నా రక్తం నా తెలంగాణ అని ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా మందికి గుర్తుండదు. కనుక ఒకటే రోజు 20,000 మంది విద్యార్థులు రక్తం ఇచ్చారు. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో స్టోర్ చేయడానికి ఈ రక్తం పంపాం. ఆంధ్రాకు కూడా పంపాం, ఎందుకంటే బ్లడ్ ఒక దగ్గర ఉంటే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. కనుక ఆంధ్ర తెలంగాణ ఒక దేశంలో ఒక భాగం ఇది. కనుక మీరు వైరం కాదు ఇక్కడ కావాల్సింది, ప్రత్యేక రాష్ట్రం మాకు కావాలి. ఇలా ఒక రెస్పాన్సిబుల్ మూవ్మెంట్ అని అంటాము. అటువంటి ఒక స్టూడెంట్ మూవ్మెంట్ చరిత్రలో పుస్తకాలు ఇది రాలేదు, వీటికి ప్లేస్ కలగలేదు. ప్రకాష్ తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఆయన ఎక్కడో రాశాడు ఒక పుస్తకంలో, ఏబీవీపీ చరిత్రను కూడా రాశాడు. సో ఇది ప్రసాద్ గారు అంటే బ్రీఫ్ గా 2 మాటల్లో చెప్పాలంటే చెప్పాను ఈ విధంగా మీకు.